వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మామ. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి అప్డేట్స్, కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ మీ ముందుకైతే నేను వస్తూ ఉంటాను. కొంచెం చూడండి, నాకెళ్ళి కూడా చూసి కొంచెం లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయండి. చేస్తే నేను కూడా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తా. టాలీవుడ్లో రోత రాడ్డు మూవీస్కి అయితే కుదవే లేదు. అన్ని మూవీస్లో కొన్ని మూవీస్ని చూసి మళ్ళీ అందులో నుండి కొన్ని మూవీస్ని సెలెక్ట్ చేసి అందులో నుండి ఒక 10 మూవీస్ని ముందుకైతే తీసుకొచ్చాను. ఆ రాడ్డు మూవీస్ ఏవేవో మీరు చూడండి. అందులో నుండి ఒక రాడ్డు మూవీయే ధర్మస్థలి, పాతఘట్టం. ఇది కూడా ఏం పేర్లురా బాబు, ఆచార్య. ఆచార్య ఇది ఫైనల్. ఈ మూవీకి ఈ ఆచార్య అనే టైటిల్కి ఎలాంటి సంబంధం ఉండదు. మంచి హైప్ ఉన్న స్టార్ క్యాస్ట్తో మంచి మంచి సెట్టింగ్స్ వేసి హై బడ్జెట్తో సినిమా తీస్తే అది సినిమా అవ్వదు, క్రింజ్ అవుద్ది. ఎందుకంటే అది సినిమా అవ్వాలంటే అందులో మెయిన్గా ఉండాల్సింది కథ, లొకేషన్స్, బడ్జెట్, స్టార్ క్యాస్ట్ కాదు. ఇది తెలుసుకోవాలి కదా మీరు. ఈ మూవీ మొత్తంలో మనకు 2 పేర్లు మాత్రమే గుర్తుంటాయి. అందులో యాక్ట్ చేసిన హీరోలు అంతగా గుర్తుండరు, లైట్లు గుర్తుండరు, ఏం గుర్తుండరు. ధర్మస్థలి, పాదఘట్టం, ధర్మస్థలి, పాదఘట్టం. ఇదే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. ఎందుకురా అంటే అంతే. నెక్స్ట్ మోహన్ బాబు అండ్ డైమండ్ రత్నం. డైమండ్ రత్నమా డైరెక్టర్ పేరైతే అదే అనుకుంటా. ఓకే, మూవీ వచ్చేసి సన్ ఆఫ్ ఇండియా. ఈ మూవీ గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా అది తక్కువే అవుతుంది. అలా ఉంటుంది మూవీ కాన్సెప్ట్ మాత్రం అదిరిపోయే కాన్సెప్ట్. చాలా టాలీవుడ్లో ఇలాంటి కాన్సెప్ట్ అయితే ఇంతవరకు రాలేదు. అలాంటి కాన్సెప్ట్తో వస్తున్నప్పుడు హైప్ ఉంటుంది. వాళ్ళకైనా కనీసం హైప్ ఉంటుంది, మనకు లేకపోయినా. ఏమంటే డిఫరెంట్ కాన్సెప్ట్ కావాలి. ఈ మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్, అసలు మోహన్ బాబు గారికి ఇలాంటి మూవీస్ అవసరమా అనిపించింది. అంటే ప్రజెంట్ కాకపోయినా కూడా ఒకప్పుడు మంచి మూవీస్ అందించారు. ఇంకా కలెక్షన్ కింగ్ అనే బిరుదు కూడా వచ్చిందంటే అర్థం చేసుకోవాలి ఆ టైంలో ఎలాంటి మూవీస్ వచ్చేవో, యాక్టింగ్ ఎలా ఉండేదో. కానీ ఈ మూవీ చూస్తే అసలు ఎందుకు అనిపిస్తుంది. ఇంకా దానికి తగ్గట్టు బీభత్యమైన ప్రమోషన్స్, ఇక్కడ లేని మొత్తం ప్రమోషన్లో కూడా క్రింజ్ అనేది యాడ్ చేయాలంటే వీళ్ళ తర్వాతే అది. ఈ డైరెక్టర్ గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. మూవీ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు అన్ని మూవీస్లో ఉండే క్రింజ్ ఈ మూవీలో కనిపిస్తుంది. అంటే సీన్స్ పరంగా కాదు, ఆ క్రింజ్ పరంగా. అక్కడ ఉన్న సీన్ ఇక్కడ పెట్టారని చెప్పడం లేదు, క్రింజ్ అనేది అంత ఉంటుంది. వేరే మూవీస్లో కన్నా ఈ మూవీలో క్రింజ్ ఎక్కువ ఉంది అనే ఫీలింగ్ వస్తుంది చూసిన ఆడియన్స్. ఇంకా గెటప్స్ అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అనిపిస్తుంది. స్టోరీ కూడా ప్రాపర్గా రాసుకోలేదు. మెయిన్ లైన్ అయితే బాగుంది కానీ టోటల్ రన్ అయ్యే స్టోరీ, స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో చాలా అంటే చాలా వర్స్ట్గా ఉంటుంది. ఎక్కడ కూడా మనకి ఎక్కదు, కొంచెం అంటే కొంచెం కూడా ఎక్కదు. ఇంకా మూవీ అవుట్పుట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు. అలా ఉంటుంది. ఎక్కడ చూసుకున్నా చాలా 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 లో క్వాలిటీతో తీశారు. అసలు ఇలాంటి మూవీ గురించి మనం మాట్లాడుకోవాలంటే సాహసమనే చెప్పాలి. మూవీ చూసిన ఆడియన్సే కాదు, సినిమా తీసిన హీరో కూడా నెత్తి నోరు కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి క్రింజ్ సినిమా నేనెందుకు తీశానురా బాబు అని. అలాంటి సినిమానే శక్తి, ద పవర్ ఆఫ్ మెహర్ రమేష్ నుండి ఇలాంటి ఒక దిక్కుమాలిన సినిమాని ఆ టైంలో ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అదే మెహర్ రమేష్ గొప్పతనం. అక్కడ నుండే ఆడియన్స్కి అర్థమైంది, ఓ మెహర్ రమేష్ అంటే ఎక్కడో ఉంటాడని. అప్పటి నుండే మెహర్ రమేష్ మూవీస్ అంటే జనాలకు ఐడియా వచ్చేసింది. అన్ని మూవీస్లో అక్కడక్కడ క్రింజ్ ఉంటుంది, కానీ మెహర్ మూవీస్లో మాత్రమే క్రింజ్లోనే అక్కడక్కడ మూవీ ఉంటుందని. అసలు ఆ ఫైట్ సీక్వెన్స్ ఏంటో, హీరో జంప్ చేయడం ఏందో, అసలు ఏ ఉద్దేశంతో తీసావు ఇది. అది కూడా ఎన్టీఆర్ అన్నని పెట్టుకొని ఇలాంటి ఒక ఇంత పెద్ద రాడ్డు సినిమా ఎలా తీసావు. నీ కెరియర్లో ఇదే రాడ్డు అనుకుంటే నువ్వు దీని తర్వాత తీసిన ప్రతి సినిమా దీనికన్నా పెద్ద రాడ్డు. అలా ఉంటుంది మెహర్ రమేష్తో. ఇంతవరకు క్రింజ్ మూవీస్నే చూశారు, కానీ ఒక క్రింజ్ డైరెక్టర్ కూడా మన టాలీవుడ్లో ఉన్నాడు.
ఎస్ఎస్ రాజమౌళి తర్వాత నేనే, ఒక్క ఫ్లాప్ కూడా లేని ఒకే ఒక్క డైరెక్టర్, అది నేనే అనే ఫీలింగ్తో ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా? అదే మన పటాసు, రాజాది గ్రేట్ మూవీలు ఏదో జనాలు చూసి, హీరో యాక్టింగ్ వల్ల రాజాది గ్రేట్ మూవీ చూసి, అలాగే కళ్యాణ్ రామ్ వల్ల ఆడిన పటాస్ మూవీ చూసి, ఓ నేను పెద్ద గొప్ప సినిమాలు తీశాను అనుకొని పట్టుమనొక జనాలందరి మీద ఈ F2 అనే సీక్వెల్స్ దించాడు. మామూలు సీక్వెల్స్ కాదు ఇది. ఇది జనాలు నిజంగానే చూశారో లేకుంటే హిట్ అని తనకు తానే అనుకున్నాడో ఏం అర్థం కాలేదు. F2లో ఉన్నటువంటి క్రింజ్ అసలు ఏ మూవీలో నేను చూడలేదు. అంత తలనొప్పి సినిమాలు కూడా హిట్ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. అది ఆ డైరెక్టర్ అంటే. ఆ డైరెక్టర్ గొప్పతనం అలాంటిది. ఇంకా సినిమాల్లో ఉంటుంది ఇరిటేటింగ్ కామెడీ. మామూలుగా ఇరిటేటింగ్ అనిపించదు, కానీ సినిమాలో మాత్రం ప్రతి క్యారెక్టర్ పగలబడి నవ్వుతుంటారు. మనకు మాత్రం భరించలేము ఇంకా అలాంటి కామెడీలు ఉంటాయి ఈయన మూవీలో. ఇది కదా అసలైన సినిమా అంటే. అసలు మన బాబు కెరియర్లో ఇలాంటి ఒక సినిమా వస్తుందని బాబు అభిమానులే కాదు, అసలు తెలుగు ప్రేక్షకులు ఎవ్వరు కూడా ఊహించి ఉండరు. అలాంటి సినిమానే బాబు కెరియర్లో వచ్చింది, అదే బ్రహ్మోత్సవం. నిజంగా చెప్తున్నా, అసలు మహేష్ బాబు ఈ మూవీ ఇది మూవీ అనకూడదు, ఈ రాడ్డు మూవీని ఎలా ఒప్పుకున్నాడో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. మూవీలో హీరో పాత్ర చనిపోయే ఒక సీన్ ఉంటుంది. ఈ సీన్కి హీరోను కిందికి పైకి పరిగెత్తిస్తారు. అసలు ఎందుకు? ఆ సీన్ ఎలాంటిది? అంత ఎమోషన్ సీన్ అసలు కిందికి మీదికి హీరోని ఎందుకు పరిగెత్తించారు? అసలు ఇందులో ఏదైనా లాజిక్ అనేది ఉండాలి కదా, ఏముండదు. ఏదో హీరో అలా పరిగెత్తమంటే పరిగెత్తాడు, అయిపోతుంది అంతే. ఇంకా మూవీలో ఒక మంచి మాట అనుకుందాం అంటారు. ఆ మంచి మాట ఎంతో, అంత కష్టపడి అంత రాడ్డు మూవీని పూర్తిగా చూసినా కూడా ఆ మాట ఏందో నాకైతే వినిపించలేదు. మీకేమైనా వినిపిస్తే కింద కామెంట్లో రాయండి. అబ్బా, ఇంకో మూవీ ఉంది స్వామి, ఇంకా నాగ చైతన్య కెరియర్ ఈ మూవీ నుండి టర్న్ అవుద్ది అనుకునే రేంజ్ హైప్ ఉండే ఈ మూవీకి, అదే సవ్యసాచి. స్టోరీ లైన్ అయితే పర్ఫెక్ట్ అనిపిస్తుంది, చాలా బాగుంటుంది స్టోరీ లైన్ వచ్చేసి. అదే స్టోరీకి కరెక్ట్గా స్క్రీన్ ప్లే రాసుకొని తీస్తే ఉంటుంది, ఓ రేంజ్లో ఉంటుంది నా చైతన్య కెరియర్లోనే. కానీ మూవీ ఎలా ఉంది? మూవీ అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటు వెళ్తున్నప్పుడు ఇటు సైడ్ అనవసరంగా అసలు సంబంధమే ఉండదు. లవ్ అంటూ, కామెడీ అంటూ, కాలేజ్ డ్రామా అంటూ అసలు ఎందుకు తీసుకెళ్తారో అర్థం కాదు. మంచి స్టోరీలో అనవసరంగా క్రింజ్ అనేది యాడ్ చేస్తారు. అలా ఉంటుంది మన డైరెక్టర్లో గొప్పతనం. పెద్ద బ్లాక్ బస్టర్ అవుద్దనుకున్న సినిమా ఏమైందో ఎవరికి అర్థం కాలేదు. ఇంకా రవితేజ, శ్రీనువేట్ల కాంబినేషన్లో వస్తున్న సినిమా మామూలు ఎంటర్టైన్మెంట్ ఉండదు. వెంకీ మూవీ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసిన జనాలకు అమర్ అక్బర్ యాంటనీ పెద్ద రాడ్డు దింపారు. మామూలు రాడ్డు కాదు ఇది. అంత ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిన జనాలకు ఎంటర్టైన్మెంట్ కాదు కదా, ఎంట్రీని తాగేలా చేశారు. అలా ఉంటాయి ఈ మూవీలో సీన్స్. ఒకదానికి ఒకటి సంబంధమే ఉండదు. ఏదో నేను డైరెక్షన్ చేస్తాను, నువ్వు యాక్టింగ్ చేయి అన్నట్టుంటుంది అంతే. ఒక కథ ఉండదు, ఒక పర్పస్ ఉండదు. అసలు 3 క్యారెక్టర్స్ ఎందుకు ఉంటాయో అర్థం కాదు, ఏముండదు సినిమా. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం క్రింజే ఉంటుంది. కనీసం ఒక్క సాంగ్ కూడా ఎక్కదు ఎవరికి. ఇంకా ప్రభాస్ కెరియర్లో రీసెంట్గా వచ్చిన మూవీస్లో 2 రాడ్డు మూవీస్ ఉన్నాయి. ఒకటి ఆదిపురుష్, ఇంకొకటి రాధేశ్యామ్. ఆదిపురుష్ని అయితే నేను ఈ లిస్ట్లో తీసేశాను. సో ఎందుకంటే అది రామాయణాన్ని బేస్ చేసుకుంది కాబట్టి ఈ మూవీలో, కానీ ఈ లిస్ట్లో ఆ మూవీని నేను కలపాలనుకోవడం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఈ లిస్ట్లో రాధేశ్యామ్ రావడానికి మెయిన్ రీజన్, వన్ అండ్ ఓన్లీ రీజన్, ది డైరెక్టర్. మామూలు డైరెక్టర్ కాదు. సినిమా ముందు అతను ఇచ్చిన హైప్ మామూలు హైప్ కాదు. సంటి పిల్లలకు కూడా జ్వరం వచ్చేలా హైప్ ఇచ్చాడు. తీరా చూస్తే సినిమా ముసలోళ్ళకు కూడా జ్వరం వస్తుంది. టైటానిక్ రేంజ్ ఎక్స్పెక్టేషన్ చూపించి మనకు కనీసం పడవ లాంటి మూవీ కూడా చూపించలేదు. ఏముండదు మూవీలో. ఇంకా మూవీకి హైప్ ఇచ్చాడు. మూవీ అసలు షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు, అప్పటి నుండే హైప్. ఈ కథ నేను 18 సంవత్సరాల నుంచి రాసుకుంటున్నా, అది ఇది ఇంకా మామూలుగా ఉండదు స్టోరీ. ఇది క్లైమాక్స్ కూడా నేను చాలా కష్టపడి 2 years రాశానని చెప్పాడు. అంత కష్టపడి రాశాడంటే అసలు ఏముంటుందా ఈ మూవీలో అని వెళ్ళిన ప్రతి ప్రేక్షకుడికి 19 రాడ్డే దిగింది. ఓకే, ఒప్పుకుంటా. స్టోరీ లైన్, మెయిన్ స్టోరీ లైన్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ డైరెక్టర్ మాత్రం దీన్ని ఫస్ట్ హాఫ్ అవర్ చాలా
పర్లేదు, బాగానే ఉంది కదా, ఎంగేజింగ్గానే ఉంది కదా అనిపిస్తుంటుంది. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది అసలు క్రింజ్. ఒక్క సీన్ అయిపోయిందిలే ఇది క్రింజ్ అనుకుంటే ఇంకో సీను దానికి రెట్టింపు, ఇంకా పెంచుకుంటూనే పోతాడు క్రింజ్, ఎక్కడ కూడా తగ్గడు. అది మన డైరెక్టర్ అంటే. క్లైమాక్స్ కొంచెం హైప్ ఇచ్చినా కూడా మూవీ ఓవరాల్గా చూసుకుంటే పెద్ద బొక్క ఉంది కాబట్టి జనాలు ఎవరు దేకని కూడా దేకలేదు. ప్రభాస్ కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచిపోయింది. ఇంకో పెద్ద రాడ్డు రంబోలా మూవీ అదే మన త్రివిక్రమ్ అలాగే పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన అజ్ఞాతవాసి. ఈ మూవీకి హైప్ మామూలుగా లేదు, ఓ రేంజ్ హైప్, పిచ్చ హైప్ ఉండే అసలు. ఎందుకంటే అత్తారింటికి దారేది లాంటి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందంటే మామూలుగా లేదు. ఇంకా సాంగ్స్ ట్రైలర్స్ కూడా ఓ రేంజ్లో హైప్ ఇచ్చాయి. అలాంటి సిచ్యువేషన్లో ఈ మూవీ చూసిన ప్రేక్షకులకు 90mm రాడ్డే కాదు, దాంతోపాటు ఇంకో 90mm ప్లస్ అయి దిగింది రాడ్. అలా ఉంటుంది సినిమా. ఎందుకంటే ఒక ఈవెంట్లో త్రివిక్రమ్ గారే చెప్పారు, నేను జస్ట్ ఫోన్లో 2 minutes స్టోరీ చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు అని. నీ మీద నమ్మకంతో ఆయన డేట్స్ ఇస్తే ఇంత పెద్ద రాడ్డు ఎలా తీయాలనిపించింది. స్టోరీ లైన్ అయితే అద్భుతంగా ఉంటుంది, కానీ దాన్ని ముందుకెళ్ళేటప్పుడే అసలు ఏముండదు. ఒక అంత పెద్ద యూనిక్ స్టోరీ తీసుకొని మధ్యలో అంత క్రింజ్ ఎలా యాడ్ చేయాలనిపించింది. అంటే జనాలు ఏది తీసినా చూస్తారనా, నేనేం పెట్టినా చూస్తారనా. అది కొద్దో గొప్ప ఆడింది అక్కడక్కడ అంటే అది కేవలం కళ్యాణ్ బాబు మీద ఉన్న అభిమానంతోనే. మూవీలో ఏముండదు. మళ్ళా ఈ స్టోరీకి ఇద్దరు హీరోయిన్లు, అంత పెద్ద స్టార్ క్యాస్ట్, అంత బడ్జెట్, అన్ని ఎలివేషన్లు ఎందుకు? ఇంకా నెక్స్ట్ అసలు ఈ మూవీ లిస్టు లేకపోతే కింద మీరే కామెంట్ చేస్తారు, ఈ మూవీ నువ్వు మర్చిపోయావురా లఫూట్ అని. ఎందుకంటే ఒక చేదు జ్ఞాపకం లాంటి మూవీ ఇది మన టాలీవుడ్కే. పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన మూవీయే లైగర్. ఇది లైగర్ కాదు, పెద్ద లఫుట్ రాడ్డు మూవీ. ఈ టైటిల్ వచ్చినప్పటి నుండి నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. అందులో హీరో గెటప్ చూసినా కొంచెం డౌట్ వచ్చింది, బట్ ఈ మూవీలో మైక్ టైసన్ గారు కూడా ఉంటున్నారు అని తెలిసినప్పుడు కొంచెం హైప్ వచ్చింది. సరే చూద్దాం, పూరి మార్క్ అనేది చాలా రోజులైంది మిస్ అయ్యి ఎలా ఉంటుందా అనుకున్నా. మూవీ చూసిన తర్వాత ఇంకా జన్మలో పూరి జగన్నాథ్ మూవీస్కి వెళ్ళకూడదు అనుకున్నా. అంత క్రింజ్ ఉంటుంది మూవీలో, సీన్ టు సీన్. అసలు ఆ తల్లి కొడుకుల కాంబినేషన్ అనేది చాలా వరస్ట్. ఏదో మాస్గా ఒక తల్లి క్యారెక్టర్ అనేది మాస్గా పెట్టేస్తే ఆ క్యారెక్టర్ హైలైట్ అయ్యి సినిమాకు ప్లస్ అవుద్ది, హిట్ అవుద్ది అనుకుంటే ఇక సరిపోదు. నేను స్టోరీలో స్ట్రెంగ్త్ అనేది ఉండాలి. స్టోరీ అనేది సరే ఒక రకంగా వెళ్తున్నా కూడా ఇంకా క్లైమాక్స్ ఉంటుంది. దీని అమ్మ జీవితం ఎందుకు వచ్చానరా నేను అనిపిస్తుంది. పెద్ద మైక్ టైసన్ని మీరు తీసుకొచ్చి అసలు ఏం చేశారు మీరు అక్కడ? అసలు ఎక్స్పెక్ట్ ఏం చేశారంటే జనాలు హీరోకి మైక్ టైసన్కి ఫైట్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసిన జనాలకు లాస్ట్లో కామెడీ, అంత పెద్ద మనిషిని తీసుకొచ్చి కామెడీ ఎలా చేయాలనిపించింది మీకు? మళ్ళా దీనికి తోడు హీరోకి నత్తి. 1% అయినా మీకు పర్సనల్గా ఈ మూవీ నచ్చిందా? ఇంకా హీరోయిన్ ఉంటుంది, యాక్టింగ్ చేయమంటే యాక్టింగ్ మాత్రం చేయదు, అన్నీ చేస్తుంది, ఏముండదు అసలు. ఇంత కూడా యాక్టింగ్ రాని హీరోయిన్ ఎలా చేస్తున్నారో ఏమో. హిందీ మూవీస్ గురించి మాట్లాడుకున్నాం కదా, అసలు వీటన్నిటికీ మొగుడు లాంటి మూవీస్ గురించి మనం మాట్లాడుకోకపోతే అస్సలు బాగోదు. అస్సలు ఇంత కూడా బాగుండదు. ఈ మూవీ గురించి పక్కా ఈ లిస్ట్లో మనం మాట్లాడుకోవాలి. మాట్లాడుకోకుంటే అది మన వీడియోకి అవమానం, మన టాలీవుడ్కి అవమానం. అలాంటి మూవీనే ఏజెంట్. డైరెక్టర్లలో మెహర్ రమేష్ ఎలా ఉన్నాడో, హీరోల్లో కూడా నాకు తెలిసి అఖిల్ గారు ఆ పరంపరని ఫాలో అవుతున్నారా అనిపిస్తుంటుంది. అఖిల్ బాడీ బిల్డ్ చూసి ఇంకా ఈ సినిమాతో బాబు గారు హిట్ కొడతారు అనుకున్నారు, కానీ ఏం కాలేదు. మళ్ళీ రిపీట్, మొదటి నుండి ఎలా కొనసాగిందో అలాగే కొనసాగుతుంది, ఎక్కడ మనకు హిట్ అనేది ఉండదు అని మళ్ళా నిరూపించారు అఖిల్. అసలు సురేందర్ రెడ్డి డైరెక్షన్లో కూడా అఖిల్ హిట్ కొట్టలేకపోయాడంటే ఆ టైంలో చాలా బాధ వేసింది చూసిన ప్రతి ఒక్కరికి. అంటే సినిమా చూసిన తర్వాత తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి మూవీ అఖిల్ ఓకే, రాడ్డు మూవీ తీశారంటే జనాలకు అలవాటైపోయింది కాబట్టి ఓకే,
కానీ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఇలాంటి మూవీ అంటే డైజెస్ట్ అయితే చేసుకోలేదు నేనైతే. చాలా ఎక్స్పెక్ట్ ఉండే డైరెక్టర్ మీద.